గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం మే 6 సోమవారం నాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం త్రయోదశి పగలు 1:10 వరకు ఉంది. రేవతి నక్షత్రం సాయంత్రం 4:36 వరకు ఉంది. ఈ రోజున శేషవర్జ్యం ఉదయం 6:53 వరకు ఉంది. అమృత గడియలు మధ్యాహ్నం 12:22 నుంచి 3:52 వరకు ఉన్నాయి. అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:17. సాయంత్రం 7 గంటలకి ఏదైనా మంచి వ్యవహారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి శుభ సమయం నడుస్తుంది. ఇక ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మరి చంద్ర, కుజ, బుధ, రాహులు మీనంలో చాతుర్గ్రహ కూటంలో ఉన్నారు. ఆ తర్వాత రేవతి నక్షత్రం సాయంత్రం 4:36 వరకు ఉంది కదా. ఆ 4:36 దగ్గర నుంచి చంద్రుడు మేషంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రవి శుక్రులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. గురువు వృషభంలో, శని కుంభంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారంలో చాలా చిత్రమైనటువంటి సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు కనబడుతున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురే అవకాశం వస్తుంది. కొంచెం అవగాహన లోపాలు వస్తాయి. బంధుమిత్రుల యొక్క కలయిక కొంచెం చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చేయగలము అనేటువంటి ధీమా ఉన్నప్పటికీ కూడా సమయం వృధా చేసుకోవడం, అక్కర్లేని విషయాల్లో ఎక్కువగా కాలక్షేపం చేయడం, తద్వారా వీళ్ళు ఈ రోజున ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనే విషయం తెలిసినప్పటికీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందికరమైన ఘటనలకు దగ్గరే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ మీరందరూ కూడా ఒక గమనించుకోవాల్సిన అంశం ఉంటుంది. అదేంటంటే ఈ రోజున కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళ ధైర్యయుక్తమైన బుద్ధితో అన్ని కార్యక్రమాలను కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఇవాళ ఆదాయం రావడం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ దాని మొత్తాన్ని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎంతో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరి ఇందులో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి కార్యక్రమాలను విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా సిద్ధపడతారు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి తెలివి, ఓర్పు, సహనం పెరుగుతాయి. తద్వారా మీరు మంచి ఫలితాలు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం చికాగ్గా ఉండే అవకాశం ఉంది. పునరుసు నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. తదుపరి కర్కాటక రాశి. అన్ని పనులు కూడా ఆలస్యంగా నడుస్తే మీరు ఎస్టిమేట్ చేసిన రీతిగా ఫలితాలు ఉండవు. కానీ కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభంగా నడిచే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున ఈ రాశి వాళ్ళకి సంబంధించి
అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగా నడుస్తాయి. శుభకార్యం కూడా నడిచే అవకాశం వస్తుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. డిసిప్లిన్డ్గా మొత్తం అంతా కూడా వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళ విషయంలో ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. పునర్వసు 4 పాదం వారికి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఆశ్లేష వాళ్ళకి మరి కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి. సింహరాశి వాళ్ళ విషయంలో మీకు అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. పనులు ఆలస్యమైన సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు అందుకుంటారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతంగా నడుస్తుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం తీసుకుంటారు. మీ పనులు మీకు స్వయంగా పూర్తి చేసుకునేందుకు యోగాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే ఆలస్యమైనప్పటికీ కూడా ఆరోగ్యం, ఆర్థిక విషయాలు అన్నీ కూడా సహకారంగా ఉండడంతో మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇందులో మఘా నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయాలు బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. కన్యారాశి. ప్రతి పనిలోనూ కూడా పనులు వేగమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. సామాజికంగా మీరు చాలామందికి మీరు సలహాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. చాలామంది మీ ద్వారా సలహాలు తీసుకుంటారు. మీరు కూడా కావాల్సిన విధంగా ఇతరులకి సలహాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీకు ఇతరులకి మధ్యలో సామాజికంగా చక్కగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం వస్తుంది. సత్ఫలితాలు బాగా పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉత్తర 2-3 పాదాల వాళ్ళు ఈ రోజున, ఉత్తర 2-3-4 పాదాల వాళ్ళు ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడికి బాగా దగ్గరవుతారు. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. భవిష్యత్తు మీద ఆశ చేస్తుంది. చిత్తా నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ మంచి జీవితాన్ని పొందే అవకాశం వస్తుంది. తులారాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. వేరే ఆలోచనలు ఏమీ లేకుండా రోజువారీ కార్యక్రమాలను దృష్టి పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. తులారాశిలో ప్రధానంగా గ్రహచారం, ఇబ్బందికరమైన గ్రహచారానికి కారణం రవి, శుక్రులు. వాళ్ళ మూలంగా ఈ తులారాశి వాళ్ళకి కోపావేశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఏ పని ప్రారంభం చేసినా మీకు పని చేసే విధానం తెలుస్తుంది. పనిలో త్వరగా పూర్తి చేసిన మార్గాలు తెలుస్తాయి. తెలివితేటలు పనిచేస్తాయి. కానీ మీరు ప్రయత్నించే విధానం మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు మాట్లాడే తీరు ఎదుర్కొన్న వాళ్ళని హర్ట్ చేసేలాగా ఉంటుంది. లేదా ఎదుర్కొన్న వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చకుండా ఉంటుంది. ఈ విధంగా తులారాశి వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి. చిత్త 3-4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ధైర్యంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఎంతో చక్కగా శ్రమించి పనులన్నీ కూడా సానుకూలం పూర్తి చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 4 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నడుపుకునే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి మంచి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ప్రతి కుటుంబ విషయంలో కూడా లాభదాయక ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా
కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మంచి ఫలితాలు తీసుకుంటూ మంచి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సజావుగా నడిచే అవకాశం ఉంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి మరి ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో అనుకూల స్థితి లేదు అనడానికి లేదు, అలాగనే ప్రతికూల స్థితి కూడా లేదని చెప్పాలి. ప్రతి పని వేగంగానే సాగుతుంది. ప్రతి పనిని సానుకూలం చేసుకోగలుగుతారు. ఏ పనిలో అయినా సరే చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు వేగంగా సాగుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున ఏ పని ప్రారంభిస్తే ఆ పనే లాభదాయకంగా మారుతూ ఉంటుంది. తర్వాత కుంభరాశి. ప్రతి పనిలోనూ కూడా పనులు ఆలస్యం అవుతాయి. జాగ్రత్తలు పాటించాలి. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు. కొత్త వ్యాపారాలు, కొత్త ప్రయత్నాలు చేయొద్దు. రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ సమస్యల మీద ప్రయత్నం చేయండి. ఈ రోజున నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి క్రమంగా మంచి మార్పులు వస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి. ఈ రోజున అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. షేర్ వ్యాపారులు బహు శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. పూర్వభద్ర 1వ పాదం వాళ్ళకి, 4వ పాదం వాళ్ళకి ఈ రోజున అనుకోని సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ధన వ్యయం, చికాకు నడుస్తాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రం బుద్ధిమాంద్యం ఏర్పడడం, బద్ధకంగా కూర్చోవడం, ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.